ఇప్పుడున్నటువంటి ప్రపంచీకరణలో ముఖ్యంగా ఉగ్రవాదం, వాణిజ్య యుద్ధాలు, ఇక సరిహద్దు యుద్ధాలు, ఇలా రకరకాల యుద్ధాలతో పాటు ముఖ్యంగా సాంకేతిక యుద్ధం జరుగుతోంది. దీనివల్ల ఇప్పుడు మనం ఇతర దేశాల నుంచి సాంకేతికతని సరఫరా చేసుకునే బదులు మనమే సొంత సాంకేతికతతో యుద్ధ ఆయుధాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే సుదర్శన చక్ర మిషన్ అయితే తయారవుతుంది. 10 సంవత్సరాల్లో అయితే ఇప్పుడు భారత్కి అందుబాటులోకి వస్తుంది. ఇక అది శత్రు దుర్భేద్యమైనటువంటి వ్యవస్థ. దాంతోపాటు సొంతంగా మనం జెట్ ఇంజిన్లు కూడా తయారు చేసుకోబోతున్నాం. ఇది ఇప్పటి వరకు జరగలేదు. అంటే ఇంజిన్లు మనం చేసుకోవాలి, అన్నీ చేసుకోగలుగుతున్నాం కానీ ఇంజిన్లు చేసుకోలేకపోతున్నాం. ఆ ఇంజిన్లు చేసుకోవడం అన్నదే ఇప్పుడు మనకి చాలా పెద్ద అవకాశం. ఇప్పుడు సెమీ కండక్టర్లు కూడా ఇప్పుడు మన దేశంలోకి వస్తున్నాయి. సెమీ కండక్టర్లు కూడా మనం రెడీ చేస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడు ఇంజిన్లు కూడా మనం తయారు చేసుకోగలిగితే దేశం తయారీ రంగంలో ముందుకెళ్తుంది, ఉద్యోగ అవకాశాల్లో ముందుకెళ్తుంది. అలాగే సాంకేతికతంగా కూడా రక్షణ వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. ఇప్పటి వరకు మనకు లేనిది ఏదైనా ఉందంటే అది ఇంజిన్లు తయారు చేసుకోలేనటువంటి పరిస్థితి. అందుకే మనం ఫ్రాన్స్ లాంటి దేశాల మీద లేదా ఇతర దేశాల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అదే తయారు చేసుకోగలిగితే ఇతర దేశాలు మనతో సాంకేతికతని పంచుకునే ఇది ఉంటుంది అనమాట, మిగతా చిన్న చిన్న దేశాలు. ఆ విధంగా ఇప్పుడైతే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ విధంగా ప్లాంట్లు కూడా రెడీ చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దాని గురించి DRDOకి అలాగే మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి ప్రభుత్వ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి దిశానిర్దేశం చేసి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. భారత్ అయితే ఎవరితోటి శత్రుత్వం పెట్టుకోదు, కానీ ఎవరైనా సరే కయ్యానికి కాలు దువ్వుతే మాత్రం మనం మాత్రం విడిచిపెట్టేది లేదంటూ రాజ్నాథ్ సింగ్ గారు అయితే నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ ఈ విషయాలు అయితే చెప్పారు.